నేషనల్ హెరాల్డ్ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 29న రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పనుంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. సంజయ్ భండారి ద్వారా యూకేలో రాబర్ట్ వాద్రా ప్రాపర్టీలు కొనుగోలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో ఇదే కేసుపై ఈడీ ముందు హాజరవ్వగా మరోసారి నోటీసులు ఇవ్వడంతో రాబర్ట్ వాద్రా విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసు అలాగే రాబర్ట్ వాద్రా అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీపై రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ ఇప్పటికి ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అదేవిధంగా ఈడీ తరఫున ఎస్వి రాజు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ను పరిగణన తీసుకోవాలని కూడా ఈడీ ఒక దాఖలు చేసింది. దాదాపు 2000 పేజీలకు సంబంధించిన ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. యంగ్ ఇండియా సంస్థ ద్వారా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఏ విధంగా కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇతరులు ఏ విధంగా నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని కూడా వారి కైవసం చేసుకున్న అంశంలో ఇప్పటికే ఈడీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల సుదీర్ఘంగా దానిపైన వాదనలు కొనసాగాయి. వాదనలు ఈరోజు ముగియడంతో తాజాగా ఆ పిటిషన్కి సంబంధించి ప్రధానంగా ఈ అంశంలో నేషనల్ హెరాల్డ్ పిటిషన్కి సంబంధించిన అంశంలో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశం పైన తీర్పు జూలై 29వ తేదీన ఇవ్వబోతున్నారు. జూలై 29వ తేదీన వారి ఇద్దరి మీద దాఖలైన పిటిషన్స్తో పాటు ఇతరులపైన దాఖలైన పిటిషన్ను పరిగణలోకి తీసుకుంటాం లేదనేది కూడా రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించే అవకాశాలని కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. 29వ తేదీన ఒకవేళ ఆ కోర్టు పరిగణలోకి తీసుకుంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ అటు సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రస్తుత పిటిషన్ను తీసుకోవాలా లేదా అంశంపైన మాత్రం 29వ తేదీన దీనిపైన స్పష్టత రాబోతుంది. మరోవైపు రాబర్ట్ వాద్రా కాసేపటి క్రితమే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ కేసులో ఆయుధాలు సరఫరా చేసే సంజయ్ భండారి యొక్క ద్వారా అనేక ఆస్తులు రాబర్ట్ వాద్రా పేరు మీదకి వచ్చాయి. యూకేలో దాదాపు 19 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు, బంగ్లాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా రాబర్ట్ వాద్రా పేరు మీద కొనుగోలు చేశారు సంజయ్ భండారి. గతంలో యూరో ఫైటర్కి సంబంధించిన అంశంలో ఆ ఫైటర్స్ను ఆ డీల్కి సంబంధించిన అంశాన్ని సంజయ్ భండారికి వచ్చేలా చేస్తామని రాబర్ట్ వాద్రా హామీ ఇచ్చారనే అంశాలను కొంత ఆరోపణలు అయితే చెలరేగుతున్నాయి. ఆరోపణలకు సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ఈడీ రాబర్ట్ వాద్రాను విచారించింది. తాజాగా ఈరోజు కూడా మరోసారి రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించబోతుంది. ప్రస్తుతానికైనా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ 19 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులతో పాటు మరికొన్ని లావాదేవీలు కూడా ఇద్దరి మధ్య జరిగాయనేది కూడా ప్రధానంగా ఈడీ ఆరోపణ చేస్తున్న నేపథ్యం సంజయ్ భండారిని గతంలో కూడా ఒకసారి విచారించడంతో పాటు తాజాగా రాబర్ట్ వాద్రాను సైతం కూడా ఈరోజు విచారణకు పిలిచిన నేపథ్యం 19 కోట్ల రూపాయలతో పాటు ఇతర ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా ఆయన పేరు మీదకి ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిన అంశాలపైన కూడా లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ప్రస్తుతం రాబర్ట్ వాద్రా విచారణ ఎదుర్కొంటున్నాం. మరి కాసేపట్లో దీని మీద మరింత స్పష్టత వచ్చే ఉంది. ఎందుకంటే ఈరోజు విచారణ సందర్భంగా ఆస్తులకు సంబంధించిన అంశం కావచ్చు, నిజంగానే రాబర్ట్ వాద్రా ఆయుధాలకు సంబంధించిన అగ్రిమెంట్ల విషయంలో కావచ్చు, ఆయుధాలకు సంబంధించిన డీల్ కూడా సంజయ్ భండారికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారని కూడా కొన్ని ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలకు సంబంధించిన అంశంలో మరి కాసేపట్లో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ సతీష్.